ఓకే, ఈరోజు నేర్చుకునే టాపిక్ ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ అప్లికేషన్స్. ట్రిగ్నామెట్రిక్ అప్లికేషన్స్తో మనం ఏం చేస్తాం? ఫైండింగ్ హైట్స్, ఎస్పెషల్లీ హైట్స్ ఆఫ్ ట్రీ కావచ్చు, టవర్ కావచ్చు, ఫైండింగ్ హైట్ ఆఫ్ బిల్డింగ్, తర్వాత డిస్టెన్స్ కూడా కనుక్కోవచ్చు. డిస్టెన్స్ బిట్వీన్ పర్సన్ అండ్ బిల్డింగ్, పర్సన్ అండ్ ట్రీ, పర్సన్ అండ్ టవర్, ఎట్సెట్రా ఇట్లాంటివి. తర్వాత సపోజ్ మా పర్సన్ లేడు, రెండు బిల్డింగ్స్ ఉన్నాయి, రెండు టవర్స్ ఉన్నాయి, లేదంటే ఒక బిల్డింగ్ ఒక చర్చ్ హైట్ ఉంది, అట్లాంటి రెండు ట్రీ కూడా కనుక్కోవచ్చు. ఆ రెండు ట్రీస్ మధ్య, రెండు టవర్ మధ్య డిస్టెన్స్ కూడా కనుక్కోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఎట్లా కనుక్కుంటామంటే దానికి కొన్ని బేసిక్స్. ఫస్ట్ బేసిక్ ఏంటంటే మనకు 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటి? లైన్ ఆఫ్ సైట్, లైన్ ఆఫ్ సైట్, తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, మూడోది యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్, ఫస్ట్ ఒక్కొక్కటి గురించి తెలుసుకుందాం. దృష్టి రేఖ అంటే లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంది? మనం ఒక వస్తువుని చూస్తున్నాం, ఆ వస్తువుని అంటే ఆబ్జెక్ట్ని చూస్తున్నాం, వస్తువుని చూస్తున్నాం. దేనితో చూస్తాం? కంటితో చూస్తాం. సో ఆ ఆబ్జెక్ట్ని కంటిని కలుపుతూ ఒక రేఖ డ్రా చేసినాం అనుకో, దాన్ని మనము లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే, లైన్ ఆఫ్ సైట్ అంటే ఏమని చెప్పిన, సపోజ్ నువ్వు ఒక బిల్డింగ్ మీద నిల్చున్నావు. ఓకే, బిల్డింగ్ మీద నిల్చొని కింద పడి ఉన్న ఒక బాల్ని చూస్తున్నావు అనుకో. ఈ భూమి మీద కింద ఎక్కడనో బాల్ ఉంది. ఓకే, సో ఈ కంటి నుంచి ఈ బాల్కి డ్రా చేస్తే ఈ లైన్లోనే కదా నువ్వు చూసేది, అవునా కదా? ఈ కాలు దగ్గర నుంచి అయితే చూడవు. సో కంటి నుంచి ఆ ఆబ్జెక్ట్ని జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. అదే మనకు లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ దీన్ని మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఇది నువ్వు కింద చూస్తున్నప్పుడు. సపోజ్ ఇట్లా కాకుండా ఇది వన్ టైప్, ఈ టైప్ ఏ. టైప్ బి ఎట్లా ఉంటుంది లైన్ ఆఫ్ సైట్ అంటే, నువ్వు కింద ఉన్నావు భూమి మీద, ఒక చెట్టు లేదంటే టవర్ ఉంది, టవర్ మీద ఉన్న పిట్టని చూస్తున్నావు, లేదంటే టవర్ కొనని చూస్తున్నావు, లేదంటే దేవుడి గుడి ఉంది, గుడి ఉన్న పైన శిఖరము జెండాను చూస్తున్నావు, లేదంటే నువ్వే ఒకరి ఇట్లా ఎగరేస్తున్నావు, ఏమంటారు, ఇట్లా కైట్ ఎగరేస్తున్నావు. కైట్ ఎగరేసేటప్పుడు చేతి నుంచి దారం ఉంటుంది, కంటి నుంచి నువ్వు దాన్ని చూస్తున్నావు కదా. దీన్ని అంటే కంటికి ఆబ్జెక్ట్ ఏంది ఇప్పుడు? కైట్. కైట్ని నీ కన్నుకు కైట్కి జాయిన్ చేసే లైన్ ఉంది కదా, ఇదే లైన్ ఆఫ్ సైట్
అంటారు. ఓకే, అర్థమైంది. లేదంటే బిల్డింగ్ చూస్తున్నాం, బిల్డింగ్ కొనని చూస్తున్నాం, అట్లాంటివి అని. ఈ రెండు లైన్ ఆఫ్ సైట్. లైన్ ఆఫ్ సైట్ అంటే ఏమని చెప్పింది? లైన్ ఆఫ్ సైట్, ఇది లైన్ ఆఫ్ సైట్కి సంబంధించి. వాట్ ఈజ్ లైన్ ఆఫ్ సైట్ అని అడుగుతాడు. లేదంటే నువ్వు ఒక బిల్డింగ్ మీద నుంచి కింద ఉన్న కుక్కను చూస్తున్నావు, దానికి సంబంధించిన లైన్ ఆఫ్ సైట్కి సంబంధించిన డ్రాయింగ్ డ్రా చేయమంటాడు. అప్పుడు ఇట్లా డ్రా చేస్తాం, డ్రా చేసి దీన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం అని చెప్తాం. దీన్ని లేదంటే లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంది, డెఫినేషన్ రాద్దాం సెంటెన్స్ లాగా. ఇది షార్ట్ ఫామ్లో అర్థం కావడానికి చెప్పిన. ఆబ్జెక్ట్కి ఐకి డ్రా చేసేది. సేమ్ అదే మనం వర్డ్స్లో రాస్తాం. ఏమని? లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ద ఐ ఆఫ్ అన్ అబ్జర్వర్. అబ్జర్వర్ అంటే దీన్ని చూస్తున్నది ఎవరు? ఈతన్ పర్సన్ కదా. ఈ పర్సన్ ఏమంటామంటే అబ్జర్వర్ అంటాం. సో ఈ లైన్ ఆఫ్ అబ్జర్వ్ చేస్తున్నాడు కదా, బాల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇక్కడైతే కైట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఈ అబ్జర్వర్కి ఉన్న కన్నుకు ఆబ్జెక్ట్కి డ్రా చేసిన లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. అదే మనం ఇక్కడ డెఫినేషన్ రాస్తాం. ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ద లైన్. డెఫినేషన్ ఆఫ్ లైన్ ఆఫ్ సైట్ ఏంది అంటే, లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ఏ లైన్. లైన్ ఆఫ్ సైట్ అనేది ఒక లైన్. ఏ లైను అంటే డ్రా చేసిన లైన్. ఎక్కడి నుంచి? ఆల్రెడీ ఆ లైన్ ఆఫ్ సైట్ మనకు కనిపిస్తుందా? కనబడేది. అది మనం ఏ లైన్ మరి అంటే డ్రా చేసిన లైన్, మనం డ్రా చేసుకుంటున్నాం ఇమాజినేషన్గా. సో లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ఏ లైన్ డ్రాను. ఎక్కడి నుంచి డ్రా చేస్తున్నాం మరి? ఫ్రమ్ ద ఐ. ఎవరిలో ఐ? నా ఐ అని. అబ్జర్వర్ ఐ, నాదో నీదో కాదు. ఐ ఆఫ్ అబ్జర్వర్. నువ్వు చూస్తే నీ ఐ, నేను చూస్తే నా ఐ. ఈ లైన్ ఆఫ్ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద అబ్జర్వర్ ఐ టు ద పాయింట్ ఇన్ ద ఆబ్జెక్ట్ viewed by the observer. The point observer to the point. ఓన్ లో కూడా రాయొచ్చు, ఓన్ వర్డ్స్ లో. టు ద పాయింట్ ఇన్ ద ఆబ్జెక్ట్ viewed by the observer. అర్థమైంది? అంటే సపోజ్ పాయింట్ ఇన్ ద ఆబ్జెక్ట్ అంటున్నాను, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనలేదు. పాయింట్ ఇన్ ద ఆబ్జెక్ట్ అంటే ఏంది అంటే, సపోజ్ ఇక్కడ చెట్టు ఉంది, చెట్టును నువ్వు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, పైన కూడా చూడొచ్చు. నువ్వు పైన చూసుకుంటా కింద చెట్టు మధ్యలో డ్రా చేస్తే దాన్ని లైన్ ఆఫ్ సైట్ అను. నువ్వు ఎక్కడ చూస్తున్నావు, నువ్వు పైన చూస్తే పైనకే డ్రా చేస్తే లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. నువ్వు మధ్యలో చూస్తున్నప్పుడు నీ కంటి నుంచి మధ్యలో డ్రా చేయాలి. నువ్వు కింద చూస్తున్నప్పుడు నీ కంటి నుంచి కిందికి డ్రా చేయాలి. దాన్ని మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఇది డెఫినేషన్ అడిగితే ఇది రాయాలి. డయాగ్రామ్ అడిగితే ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి రాయొచ్చు. రెండు డ్రా చేస్తే ఇంకా మంచిది. ఇంకా వేరేగా కుట్ట కూడా డ్రా చేయొచ్చు. చెట్టు బొమ్మ గీసి డ్రా, ఇంకా ఇది బిల్డింగ్ అట్లాంటివి అన్నమాట. సెకండ్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న లైన్ ఆఫ్ సైట్ ఉంది కదా, లైన్ ఆఫ్ సైట్
ఎట్లుంటుంది, కొంచెం స్లాంట్ ఉంది. అవును ఆ స్లాంట్ ఉందంటే అది ఎంతో కొంత యాంగిల్ చేస్తుంటుంది కదా. అవును ఎట్లా యాంగిల్ చేస్తున్నది అనే డిపెండ్ బట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ మన సైడ్ కి మధ్యలో ఉన్న యాంగిల్ యాంగిల్ అన్నట్టు. యాంగిల్ ఎట్లా డ్రా చేస్తాం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం, తొందరగా అర్థమైతే. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే అబ్జర్వర్ ఎక్కడ ఉంటాడు, కింద ఉంటాడు, చూసే ఆబ్జెక్ట్ పైన ఉంటుంది. ఓకే, సో అంటే ఇది భూమి. అప్పుడు యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్, అది మూడో టాపిక్. రెండు రకాల యాంగిల్స్ చెప్పుకున్నాం కదా, ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, సెకండ్ యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో మనం కింద ఉంటాం. సో ఈ అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఒక టవర్ ఉన్నది, లేదంటే ఏదో పోల్ ఉంది, జెండా వందనం చేస్తున్నాడు, ఇట్లా సెల్యూట్ కొట్టుకుంటా ఇక్కడ చూస్తున్నాడు. అప్పుడు అబ్జర్వర్ ఐ ఇక్కడ ఉంది. ఓకే, డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఇంకా ఈ ఐ అబ్జర్వర్ ఐ నుంచి ఈ చక్రంని చూస్తున్నాడు అనుకో సపోజ్. ఈ మధ్యలో ఉన్న యాంగిల్ అంటే ఈ ఐ నుంచి చక్రంని చూస్తున్నాడు. చక్రంని చూస్తున్నప్పుడు ఇప్పుడు యాంగిల్ ఎక్కడ చేస్తున్నది, ఎక్కడ చేస్తున్నది, ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఉన్నదా అసలు? లేదు. యాంగిల్ అనేది అట్లా చూడం మనం. యాంగిల్ ఎట్లా చూస్తామంటే అబ్జర్వర్ ఐ నుంచి మనము ఫస్ట్ ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, దేనికి ప్యారలల్? ఎర్త్కి ప్యారలల్. ఓకే, ఎర్త్కి ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ ఐ నుంచి డ్రా చేసిన ప్యారలల్ లైన్కి ఈ లైన్ ఆఫ్ సైట్ కి ఈ ప్యారలల్ లైన్కి ఇప్పుడు ఈ లైన్ పేరు లైన్ ఆఫ్ సైట్ కదా. ఈ లైన్కి కూడా ఒక పేరు ఉంటుంది. ఏం పేరు అంటే దీని పేరు హారిజాంటల్ లైన్. హారిజాంటల్ అంటే స్పెషల్గా ఇది మ్యాథ్స్ టర్మ్ కాదు, ఆల్రెడీ సోషల్లో వస్తుంది. హారిజాంటల్ని లాంగిట్యూడ్స్ అని, వర్టికల్ని లాటిట్యూడ్స్ అని తెలుసు కదా, అట్లా అన్నట్టు. హారిజాంటల్ అంటే నథింగ్ బట్ ఇట్లా అడ్డంలో అంటే ఇష్టం వచ్చినట్టు కాకుండా ఎర్త్కి ప్యారలల్ ఉండాలి కంపల్సరీ. సో ఈ హారిజాంటల్ లైన్కి ఎక్కడి నుంచి డ్రా చేస్తున్నాం, ఇది కాలు నుంచో చేతి నుంచో కాదు. అబ్జర్వ్ చేయడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిందో అక్కడి నుంచి, అంటే అబ్జర్వర్ ఐ నుంచి ప్యారలల్ లైన్, అబ్జర్వర్ ఐ నుంచి లైన్ ఆఫ్ సైట్ డ్రా చేస్తే వచ్చిన యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అర్థమైంది? ఇది ఒకటి. ఇప్పుడు ఇతను ఎర్త్ మీద ఉన్నాడు కాబట్టి ఇట్లా డ్రా చేసి, సపోజ్ బంగ్లా మీద ఉన్నాడు, ఇది ఒక బిల్డింగ్ పైన అబ్జర్వర్ ఉన్నాడు, పైన పోతున్న ప్లేన్ని చూస్తున్నాడు. అప్పుడు ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. లైన్ ఆఫ్ సైట్ ఇది అవుతుంది కదా. యాంగిల్ చేంజ్ అవుతూనే ఉంటుంది. యాంగిల్ చేంజ్ కానీ యాంగిల్ని మెజర్ చేస్తలేము, ఇంకా యాంగిల్ గురించి మాట్లాడుతున్నాం, పేర్లు మాట్లాడుతున్నాం. అది 30 degrees ఉంటుందా, 90 degrees ఉంటుందా, డిగ్రీస్ తర్వాత జస్ట్ పేర్లు. సో ఇప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఏంది, ఐ నుంచి ఆబ్జెక్ట్కి ఎక్కడ చూస్తున్నాడో దానికి డ్రా చేస్తే లైన్ ఆఫ్ సైట్. మరి వెరీ గుడ్. ఐ నుంచి ఈ ప్యారలల్ ఎర్త్ ఎట్లున్నదో అట్లనే డ్రా చేయాలి. డ్రా చేస్తే ఈ లైన్ ఆఫ్ సైట్ ఇది హారిజాంటల్ లైన్ అంటాం. హారిజాంటల్ అంటే అడ్డం రేఖ, హారిజాంటల్ లైన్. ఈ లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్ లైన్కి మధ్య ఇప్పుడు యాంగిల్ వచ్చింది కదా, ఇదే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్.
ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎలివేషన్ అని మనం ఇప్పుడు బంగ్లాలకు పెట్టుకుంటున్నాం. ఎలివేషన్ ఎలివేషన్ వెల్వేషన్ ఏమో అంటారు చెప్పరాను. బంగ్లాకు ఇట్లా ముంగట డిజైన్ గణపతి బొమ్మ లెక్క ఇక్కడ ఉంది. బిల్డింగ్స్ ఇప్పుడు కొత్తగా కట్టుకున్న బిల్డింగ్స్ సరే పోనీ ఇన్సైడ్. ఎలివేషన్ అంటే పైన ఉన్నది అని గుర్తు. ఎలివేషన్ అంటే పైన ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది ఉంది, పైన చూస్తున్నాం, పతంగి ఎగిరేస్తున్నాం, అప్పుడు కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషనే వస్తుంది. పైన ఏదో ఫ్యాన్ని చూస్తున్నాం కింద కూర్చుండి, అప్పుడు కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. ఎలివేషన్ కింది నుంచి పైకి ఎప్పుడు చూసినా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నువ్వు కింది నుంచి ఫ్యాన్ని చూస్తావా, దేన్ని చూస్తావా, బర్డ్ని చూస్తావా, విమానంని చూస్తావా, దేన్ని చూడు. కింది నుంచి పైకి చూస్తున్నామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. చెప్తా. ఇప్పుడు దీని డెఫినేషన్ కదా. డెఫినేషన్ ఏంటి అంటే నేను డిక్టేట్ చేస్తాను, నువ్వు తర్వాత రాసుకో. ఇప్పటికైతే జస్ట్ డిక్టేట్ చేస్తున్నాం, వినేటోళ్ళు రాసుకో. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఏంది అంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ వ్యూడ్ ఈజ్ ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజాంటల్. ఏమన్నాం, ఇది చెప్పుకున్నాం. యాంగిల్ ఫార్మ్డ్ బై ఏమన్నాడు, యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ హారిజాంటల్ లైన్. తర్వాత ఏమంటున్నాడు, వెన్ ఇట్ ఈజ్ అబోవ్ ద హారిజాంటల్ లెవెల్. ఇట్లా ఎప్పుడు ఫామ్ అవుతుంది, వెన్ ఇట్ ఈజ్, ఇట్ అంటే ఆబ్జెక్ట్ అన్నట్టు, వెన్ ఆబ్జెక్ట్ అని కూడా రాసుకోవచ్చు. వెన్ ఇట్ ఈజ్ అబోవ్ ద హారిజాంటల్ లైన్ అంటే ఈ హారిజాంటల్ లైన్కు పైన ఉన్నప్పుడు మాత్రమే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది అంటున్నాడు. వెన్ ఇట్ ఈస్ అబోవ్ ద హారిజాంటల్ లెవెల్ అంటే మనం తల ఎత్తి చూడాలా అంటున్నాడు. తల ఎత్తి చూస్తే ఎలివేషన్, ఎత్తితే ఎలివేషన్, దించితే డిస్పర్షన్. ఇది బెస్ట్. ఎత్తులలో ఏ ఉన్నది, ఎలివేషన్లో కూడా ఏ ఉన్నది, దించుడులో కూడా దా వస్తున్నది, డిస్పర్షన్లో కూడా దా వస్తుంది. సో ఆ డెఫినేషన్ ఇక్కడ రాసుకో, అర్థమైపోయింది. ఇక థర్డ్ టాపిక్ ఏంది, యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్. యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్. మనిషి పైన అని కూడా చెప్పలేము. ఇప్పుడు నేను పైన లేను, భూమి మీదనే ఉన్నా, కానీ కింద ఏదో పెన్ను పడిపోయింది చూస్తున్నా. అట్లా అంటే మ్యాథమెటికల్ టర్మ్లో చెప్పుకోవాలంటే హారిజాంటల్ లైన్కి కింద ఉండాలి ఆబ్జెక్ట్. ఇప్పుడు హారిజాంటల్ లైన్ ఇట్లుంది అంటే యాంగిల్ కింద వస్తుంది చెప్తున్నా. అదే నీకు డయాగ్రామ్ డ్రా చేస్తే తెలుస్తుంది. ఫస్ట్ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఏంది, అబ్జర్వర్ ఒక బిల్డింగ్ పైన ఉన్నాడు, కింద ఏదో బాలో ఇంకేదో చూస్తాడు. సో కింద ఉన్న బాల్ని చూస్తున్నాడు. ఇప్పుడు లైన్ ఆఫ్ సైట్ అంటే ఏమని చెప్పినాం, ఐ నుంచి ఆబ్జెక్ట్కి డ్రా చేస్తే లైన్ ఆఫ్ సైట్, లైన్ సైట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. హారిజాంటల్ లైన్ అంటే ఏంది, కన్ను దగ్గర నుంచి డ్రా చేస్తాం. అది కూడా లైన్ ఆఫ్ సైట్ ఎట్లా కన్ను నుంచి డ్రా చేస్తాము, హారిజాంటల్ లైన్ కూడా కన్ను నుంచి డ్రా చేస్తాం. ఇట్లా ప్యారలల్ టు ఎర్త్ అంటాం దీన్ని. ఇది హారిజాంటల్ అవుతుంది. వచ్చిన ఈ యాంగిలే ఇన్సైడ్ యాంగిల్ హారిజాంటల్ లైన్. ఇప్పుడు ఇంతకు ముందులాగా లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్కి మధ్య యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్న. ఇక్కడ కూడా చూడు, లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్ లైన్కి మధ్య యాంగిల్ వస్తుందా, ఇదే
యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్. ఇక్కడ ఏం చేస్తున్నాడు, అబ్జర్వర్ తల దించుతున్నాడు కాబట్టి డిస్పర్షన్. అర్థమైంది? అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, మనకు ఇక్కడ ఉంటే ఈ యాంగిల్తోని పెద్ద ఉపయోగం ఏం లేదు. దీన్ని మనకు ఇప్పుడు యాంగిల్ ఇట్లుంది, నువ్వు సైనో కాసో ఏదో యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు దీనికి అపోజిట్ సైడ్ ఏమన్నా కనబడుతుందా? అదే ఇక్కడ చూడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజీగా ఉంటుంది. టీటాకు అపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ ఉంది, ఏదంటే అది ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ టీటాకు ట్రయాంగిలే ఫామ్ అయితే లేదు అసలు. ఇక అపోజిట్ అడ్జసెంట్ ఏం క్వశ్చనే లేదు ఇక. కాబట్టి ఏం చేయాలి మరి అంటే, మనము 9th క్లాస్లో నేర్చుకున్న ఒక కాన్సెప్ట్ని ఇక్కడ వాడుకుంటాం ట్రయాంగిల్ ఫామ్ కావడానికి. ఎట్లా చేస్తాం అంటే, ఇది ఇప్పుడు ప్యారలల్ టు ఎర్త్ అని చెప్పుకున్నామా. ఇప్పుడు ఇది ప్యారలల్ లైన్స్ అన్నట్టే కదా, ఇది ట్రాన్స్వర్సల్ అన్నట్టు. లైన్ ఆఫ్ సైట్ వర్క్ సైడ్ ట్రాన్స్వర్సల్. అప్పుడు ఈ యాంగిల్ ఎక్కడ కాపీ అవుతుంది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇవి ప్యారలల్ లైన్, ఇది ట్రాన్స్ఫర్ లైన్, కాబట్టి ఇది కూడా యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ అంతనే ఉంటుంది. కానీ యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ ఇదే, ఇది యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్. ఇది కాపీ అయ్యి ఇక్కడికి వచ్చింది, అర్థమేనా? కానీ యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఇది అనొద్దు, ఇక్కడ చూపించాలి, అర్థమైంది? ఇప్పుడు టీటా వచ్చింది, ఇది ట్రయాంగిల్ లాగా ఉందా లేదా? ఇప్పుడు ఆపోజిట్, అడ్జసెంట్, హైపోటెనస్ అన్నీ ఉన్నాయి. ఇట్లా చేస్తున్నాం. ఓకే, ఇంకొక తీరు యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ ఎట్లా చెప్పొచ్చు. ఇక దీంట్లో 2 టైప్స్ ఏం లేవు. ఇక ఇంకొక తీరు కూడా చెప్పొచ్చు, కరెక్టే. బి, ఇప్పుడు ఒక బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్లో పోయినావు, ఫుల్ ఫ్లోర్స్ ఉన్నాయి. నువ్వు 5th ఫ్లోర్ నుంచి కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో కింద చూడొచ్చు, అప్పుడు కూడా డిస్పర్షన్ అవుతుంది యాంగిల్ ఆఫ్. ఓకే, ఇక్కడ నుంచి కిందికి చూసినా డిస్పర్షన్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ అవుతుంది. పైన ఇది కూడా కిందనే ఉన్నది, దీనికి కూడా తల దించే చూడాలి. సో ఇక్కడ చూస్తే ఇది యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ అవుతుంది. ఇది x1 అనుకో యాంగిల్. ఓకే, ఇక్కడ చూసినాం అనుకో, అప్పుడు హారిజాంటల్ నుంచి ఇక్కడ వరకు మనం ఈ యాంగిల్ ఏమనుకున్నాం, లైన్ ఆఫ్ సైట్ నుంచి హారిజాంటల్ వరకు ఉండాలి యాంగిల్. ఈ నుంచి ఈడి దాకా కాదు. ఇది కూడా లైన్ ఆఫ్ సైటే, ఇది కూడా లైన్ ఆఫ్ సైటే. కానీ మనం చూసేది ఏంటి, లైన్ ఆఫ్ సైట్ నుంచి హారిజాంటల్ దాకా పోవాలా. అప్పుడు ఇది x2 యాంగిల్ అనుకుంటే, ఇది దీనికి సంబంధించిన డిస్పర్షన్ యాంగిల్ అవుతుంది. దీనికి సంబంధించిన డిస్పర్షన్ యాంగిల్ x1 అవుతుంది. ఇప్పుడు దీనికి సైడ్లు కావాలంటే ప్యారలల్, ఈ ఆబ్జెక్ట్కి ప్యారలల్ డ్రా చేసుకుంటే ఇక్కడ x1 వస్తుంది, ఇక్కడ డ్రా చేసుకుంటే ఇది x2 అవుతుంది. ఇంకో సైడ్ ఇది అవుతుంది. అది ప్రాబ్లం చేస్తే ఇప్పుడు దీంట్లో ట్రయాంగిల్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది టీటాకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. అదే జనరల్గా ఏం చేస్తామంటే, మనం ఈ ఆబ్జెక్ట్ మనిషి ఉన్నాడు, అబ్జర్వర్ హైట్ని కన్సిడర్ చేయం, ఆడు చెప్తే తప్ప. అబ్జర్వర్ హైట్ కూడా కన్సిడర్ చేసుకుని, అబ్జర్వర్ హైట్ ఇచ్చిండు, లేదంటే అబ్జర్వర్ హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అప్పుడు మాత్రమే మనం ఇక్కడ నుంచి డ్రా చేస్తాం. లేదంటే ఇక్కడ నుంచి ఈ కోణ నుంచి కూడా డ్రా చేసుకోవచ్చు. అది మళ్ళీ చేసేటప్పుడు చెప్తాం. అర్థమైన 3 కాన్సెప్ట్లు. ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్లతోని డయాగ్రామ్స్ డ్రా చేయడం కూడా వచ్చింది. డయాగ్రామ్ డ్రా చేసింది. చెప్పు, ఏమన్నా డౌట్? స్ట్రైట్గా చూస్తే దాన్ని హారిజాంటల్ వ్యూ అంటారు, హారిజాంటల్ లైన్ అంటారు. దానికి సపరేట్గా పేరేం లేదు.
ఇప్పుడు ప్రేయర్లో నిల్చున్నాం, స్ట్రైట్గా చూస్తాం, అది హారిజాంటల్ వ్యూ, స్ట్రైట్గానే చూడాలి. ఇప్పుడు మార్చ్ ఫాస్ట్ చేసేటోళ్ళు చూడు, 26 జనవరికి చూపిస్తారు కదా, 15th ఆగస్ట్కి టీవీలో చూపిస్తారు. మిలిటరీ వాళ్ళు మార్చ్ ఫాస్ట్ చేస్తుంటారు, ఇట్లా ఇట్లా ఎరెక్ట్గా నిల్చుండి స్ట్రైట్లో చూసుకుంటూ నడుస్తారు, పక్కలకు అటు ఇటు చూడరు. ప్రేయర్లో కూడా అట్లున్నాం అనుకో, వాళ్ళకు ఇప్పుడు మిలిటరీ వాళ్ళకు బాగా ధైర్యం ఎందుకు ఉంటుంది, మనకు ఎందుకు ఉండదు అంటే ఇక్కడనే ఉన్నాం. మనం స్ట్రైట్ వ్యూ అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, ధైర్యం వస్తుంది. ఇది పోలీసులకు ఈ మిలిటరీ వాళ్ళకు ఎందుకు బాగా ధైర్యం ఉంటుందంటే ఇదే అన్న సీక్రెట్. హారిజాంటల్ వ్యూ ఉంటుంది, ఎప్పుడు స్ట్రైట్గా కూర్చుంటారు, స్ట్రైట్గా నిలబడతారు. వాళ్ళకి ఇంకొకటి కూడా ఉంటుంది, ఐసైట్ ఉండదు. మిలిటరీ వాళ్ళకి ఎవరికి కూడా జనరల్గా రిటైర్మెంట్ అయినాక కూడా కళ్ళద్దాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఐబాల్స్ని బాగా దింపుతారు, మెడ దింపరు. ఇప్పుడు ఆడ చూడాలి అనుకో, ఐబాల్ ఫస్ట్ చూస్తారు, చూడ రాకుంటేనే ఇట్లా మెడ తిరుగుతుంది. మనం వచ్చినా చూడ రాకుండా మెడ దింపుతాం. సో ఐబాల్ ఫంక్షనింగ్, ఐబాల్కు పని తక్కువ చేసి ఇట్లా సైట్ వస్తుంది. ఐబాల్కు పని పెంచినాం అనుకో ఆటోమేటిక్గా సైట్ పోతుంది. సో ఇప్పటివరకు 3 టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ 3 టాపిక్స్తోని ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఏం లేదు, సింపుల్. ఇంతకుముందు మనం ఏం చేస్తుంటే, ఇది ఇచ్చిండు, ఇది అడుగుతుండే, అప్పుడు పైథాగరస్ వాడుతుంది. కానీ ఇప్పుడు ఈ రెండు కానీ ఇవ్వదు, ఏదో ఒకటే ఇస్తాడు. ఇచ్చి ఇది కానీ ఇదే ఇస్తాడని గ్యారెంటీ లేదు. 90 degrees ఎట్లాగో ఉంటుంది, ఒక అక్యూట్ యాంగిల్ ఇస్తాడు. అది ఇది ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు. ఇచ్చి మిగిలినవి కనుక్కోమంటాడు. అర్థమైంది? ఇప్పుడు ఇది ఇచ్చాడు, ఇది 40 అన్నాడు, లేదంటే 45 degrees అన్నాడు, ఇది 3 ఇచ్చిండు. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఆపోజిట్ అడిగిండు అనుకో, ఇప్పుడు యాంగిల్ ఉంది, యాంగిల్కి అడ్జసెంట్ ఉంది, మనకు అడిగింది ఏంది? ఆపోజిట్. ఇది ఉంది, ఆపోజిట్ అడుగుతున్నాడు. అడ్జసెంట్ అపోజిట్ ఉండే ఏది? tan. సో tan θ ఈక్వల్ టు అడ్జసెంట్ బై అపోజిట్ అంటే వచ్చేస్తుంది. ఇట్లా రాసుకోవాలా, యాంగిల్ ఉంది, అడ్జసెంట్ ఉంది. అడ్జసెంట్ సైడ్ 3 ఉంది, tan θ అడ్జసెంట్ బై అయిపోతుంది. sin బై cos. tan θ అంటే ఏంది? అపోజిట్ బై అడ్జసెంట్. అవును. ఇప్పుడు ఇది చూడు, ఇది ఇచ్చిండు 45 ఇచ్చాడు, ఇది 3 ఇచ్చాడు, ఇది అడుగుతున్నాడు, ఆపోజిట్ అడుగుతున్నాడు. ఆపోజిట్ హౌ మచ్? ఇప్పుడు అడ్జసెంట్ అపోజిట్ ఉన్నది నేను ఇట్లా రాసుకుంటా. ఫస్ట్ ఏ లెక్క అయినా మైండ్లో అన్నా రాసుకుంటుంది. ఏమి ఇచ్చిండు, ఏం అడిగిండు, ఈ ఇచ్చిన దానికి అడిగిన దానికి రిలేషన్ ఏమన్నా ఉన్నదా? సైనా, కాసా, టానా, దాంట్లో చూసేసుకుంటా. చూసుకొని ఏం చేస్తా? tan θ ఈక్వల్ టు అడ్జసెంట్ బై అపోజిట్ బై అడ్జసెంట్. ఇప్పుడు ఇక్కడ θ ఎంత ఇచ్చాడు? 45. ఇది 45, ఇది 3, ఇది ఎంత? సో tan 45 ఈక్వల్ టు అపోజిట్ ఎంత తెలియదు, సో x అనుకుంటున్నాం. అడ్జసెంట్ ఎంత? 3. ఇప్పుడు tan 45 వాల్యూ మనకు తెలిసే ముందే. tan 45 వాల్యూ ఎంత? 1 ఈక్వల్ టు x/3. ఆ స్ట్రిప్ మొత్తం గుర్తుండాలి, ట్యాన్ది లైన్ మొత్తం గుర్తుంటే ఒక్కొక్కటి బట్టి అవసరం ఉండదు. మైండ్ కళ్ళు మూయంగానే ఆ స్ట్రిప్ కనబడుతుంది, దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 3ని డివిజన్లో ఉంది కాబట్టి అటు పోతే x1 మల్టిప్లికేషన్ 1 × 3 అంటే 3. x ఈక్వల్ టు 3 వచ్చింది. అంటే దీని వాల్యూ ఎంత? అపోజిట్ సైడ్ కూడా 3 అన్నట్టు. ఇది ఆన్సర్. అర్థమైంది? ఇట్లా ఫస్ట్ రాసుకోవాలి, ఇది మెయిన్ స్టెప్. ఇది ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? అపోజిట్, అడ్జసెంట్, తర్వాత ఇది ఇచ్చాడు,
అపోజిట్ ఇవ్వకుండా హైపోటెనస్ అడుగుతాడు. అప్పుడు అడ్జసెంట్ ఆ హైపోటెనస్కి మధ్య రిలేషన్ ఏదో గుర్తుకు తెచ్చుకొని అది అప్లై చేస్తే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, సైడ్స్ ఇస్తాడు, యాంగిల్ అడుగుతాడు. అప్పుడు ఏ సైడ్స్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నాం అనుకో వచ్చేస్తుంది. అర్థమైంది? దీని మీద ఇది థియరిటికల్ ప్రాబ్లం. ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి అంటే ఇట్లా అంటాడు, ఒక మనిషి భూమి మీద నిల్చున్నాడు. భూమి మీద నిల్చొని ఒక బిల్డింగ్ని చూస్తున్నాడు, లేదంటే టవర్ని చూస్తున్నాడు. టవర్ని చూసేటప్పుడు దాని ఇప్పుడు ఈ హైట్ చూసుకుంది, ఇక్కడ పర్సన్, ఇది బిల్డింగ్. హైట్ అంటే చెప్తేనే హైట్ పెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు పర్సన్ నుంచి బిల్డింగ్ పైన చూస్తున్నాడు. చూసేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 degrees. పర్సన్కి బిల్డింగ్కి మధ్య డిస్టెన్స్ ఒక 6 meters. బిల్డింగ్ హైట్ హౌ మెనీ మీటర్స్ అని అడుగుతాడు. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మనకు, టీటా ఉంది, టీటాకి అడ్జసెంట్ ఉంది, ఇది ఆపోజిట్ తెలియదు, ఇది 60 ఉంది, ఇది 6 ఉంది, ఇది తెలియదు. సో అడ్జసెంట్కి ఆపోజిట్కి మధ్య రిలేషన్ ఏంది గుర్తుకు తెచ్చుకుంటున్నాను. సో tan theta ఈక్వల్ టు అడ్జసెంట్ బై ఆపోజిట్. సో tan 60, థీటా తెలుసు 60 degrees అని, ఇది 6 బై ఆపోజిట్ సైడ్ హైట్ h అనుకున్నాం మనం. సో ఇప్పుడు tan 60 ఎంత, √3 ఈక్వల్ టు 6 బై h. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 ఒకట్ల 6, h ఇంటూ √3, h √3. ఈ √3ని అటు పంపిస్తే ఏమవుతుంది, h ఈక్వల్ టు 6 బై √3. కానీ మనకేం తెలుసు, కింద రూట్లు ఉండద్దు. సో పైన √3 బై కింద √3. సో 6 √3 బై ఇది √3 అంటే 3 అయిపోతాయి. 3 1 జా 3 2 జా పోతే 2√3 meters అనేది బిల్డింగ్ హైట్ అవుతుంది. అర్థమైంది? ఇట్లాగా చేస్తాడు. ఒక్కొక్కసారి ఏమి ఇస్తాడు, హైట్ వాడిస్తాడు, డిస్టెన్స్ అడుగుతాడు. అర్థమైంది? ఇంకో తీరు కూడా ఆపోజిట్ ఇచ్చిండు, మనకి అడ్జసెంట్ పైన అది మళ్ళీ tan. ఒక్కొక్కసారి ఏం అడుగుతాడు, ఇట్లా కూడా అడగచ్చు. ఒక బిల్డింగ్ ఉంది, ఇట్లా బిల్డింగ్కి నేను నిచ్చెన పెట్టిన, నిచ్చెన యాంగిల్ 45 degrees ఉంది. ఈ గోడ హైట్ అంటే కింది నుంచి నిచ్చెన కొన దాకా తలిగించిన దాకా ఒక 5 meters ఉంది. నిచ్చెన హైట్ ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు టీటా ఉంది, ఆపోజిట్ ఉంది, హైపోటెనస్ తెలీదు, చేయొచ్చలే. సైన్, వెరీ గుడ్, సైన్ ఆపోజిట్ హైపోటెనస్ ఇట్లా ఫస్ట్ రాసుకోవాలి. రాసుకుంటే టక్కనే ఐడియా వస్తుంది. కనీసం రాయకుండా మైండ్లో అన్నా చేసుకోవాలి. సైన్ టీటా వాడితే ఆపోజిట్ బై అడ్జసెంట్ అది వచ్చేసింది. ఇంకో తీరు ఏంది, ఒక పర్సన్ ఉన్నాడు, గాలిపటం ఎగరేస్తున్నాడు. ఎగరేస్తున్నప్పుడు ఏమైంది, దారం ఎంతనో ఇచ్చిండు, ఒక 10 meters దారం ఉన్నది. ఇచ్చి ఏమడిగిండు, దాన్ని ఇతను చూసే యాంగిల్ ఏమో 45 degrees ఇచ్చిండు. ఇచ్చి అది భూమి మీద నుంచి ఎంత హైట్లో ఎగురుతున్నది అని అడుగుతాడు. ఇప్పుడు ఈ హైట్ అడుగుతున్నాడు, హైపోటెనస్ ఏమో సారీ ఇది హైట్, ఇది హైపోటెనస్ కాదు, అపోజిట్ సైడ్ ఇచ్చిండు. ఎంత అపోజిట్ సైడ్ ఇవ్వలే. అట్లా ఏమి ఇచ్చిండు, ఏం అడుగుతున్నాడు బట్టి మనం ఏ ఫంక్షన్ సైనా కాసా టాన్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. అర్థమైందా? అన్ని ప్రాబ్లమ్స్ ఇంతే ఉంటాయి, ఒక ప్రాబ్లం కాదు. చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇంతే. ఏ ఉల్టా అట్లా ప్రాబ్లమ్స్ నాకు ఇంకా ఎట్లాంటి మీరు చెప్పిన ఇవన్నీ ఇట్లా ఉన్నాయి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్
యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్, వెరీ గుడ్, కరెక్ట్ జ్ఞాపకం చేసిన. ఒకతనేమో బిల్డింగ్ మీద ఉన్నాడు, బిల్డింగ్ మీద నుంచి కింద ఒక బాల్ని చూస్తున్నాడు. అప్పుడు యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ 45 degrees. 45 ఇస్తాడని కాదు, ఎంత నీయచ్చు. సో 45 degrees యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్. మనకి ఇచ్చిన వాల్యూస్ బట్టే ఇస్తాడు కదా. అది ఇస్తాడు, అలా టేబుల్లో ఉన్న వాల్యూసే ఇస్తాడు. ఇప్పుడు tan 20 లేదు, అది ఇయ్యడు. టేబుల్లో మనం నేర్చుకున్న టేబుల్లో ఏమున్నాయో అవే ఇస్తాడు. సో ఇప్పుడు బిల్డింగ్ హైట్ ఒక 10 meters అంటాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంత అంటాడు. అది బిల్డింగ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నది అని అడుగుతాడు. ఇప్పుడు ఈ 45 ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుందని చెప్పుకున్నాం మనం. సో 45కి ఇది ఆపోజిట్ అయింది, ఇది అడ్జసెంట్. సో థీటా ఉంది, ఆపోజిట్ ఉంది, అడ్జసెంట్ అడుగుతున్నాడు. ఇది డిస్టెన్స్ d అనుకుంటే tan వచ్చేస్తుంది. గింతే, ఏది ఉన్నా గింతే, ఎంత పెద్ద ప్రాబ్లం అని ఉండని ఇట్లనే వాడతాం. ఫస్ట్ ఏంటంటే ఇది రాసుకోవాలి. వెరీ గుడ్. ఇవి ఎందుకు చెప్పినాం అంటే ఇవి చెప్తేనే కదా ఇప్పుడు నీకు డయాగ్రామ్ డ్రా చేయడం వచ్చింది. యాంగిల్ ఇది లైన్ ఆఫ్ సైట్ చెప్తేనే కదా డయాగ్రామ్. అవును, ఇవన్నీ కూడా డయాగ్రామ్ కోసమే చెప్పినాం కదా. డయాగ్రామ్ వస్తేనే కదా నీకు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంలో నువ్వు జస్ట్ ప్రాబ్లమే చదువుతున్నావు, డయాగ్రామ్ వేసుకుంటలేవు. నువ్వు ఎంత మొత్తుకున్నా అది రాదు. క్వశ్చన్ చదివి చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ కావు ఈ చాప్టర్. క్వశ్చన్ చదువుకుంటా ఇమ్మీడియట్లీ డయాగ్రామ్ వేసుకుంటా పోవాలి. అవును, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డిస్పర్షన్ వచ్చినాయి, లైన్ ఆఫ్ సైట్ లేకుండానే వచ్చినాయి. అందుకే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ ఆఫ్ సైటే తెలియదు, డైరెక్ట్ ఇది చెప్పినా అనుకో అర్థమైతే. లేదంటే ఓన్లీ లైన్ ఆఫ్ సైటే డ్రా చేయమన్నాడు డయాగ్రామ్లో. సార్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డ్రా చేసుడు చెప్పిండు, డిస్పర్షన్ డ్రా చేసుడు చెప్పిండు, ఓన్లీ లైన్ ఆఫ్ సైట్ డ్రా చేయడం చెప్పలేడు అని నా మీద వేస్తున్నాడు. అర్థమైంది? సో ఇది కాన్సెప్ట్స్. నా పైన ఒక అడగకుండా కాదు, నీకు మార్కులు లాస్ కాకుండా చెప్పని ఎట్లా. దీంతో క్లాస్ క్లోజ్.